ప్లాట్ తక్కువకి వస్తుందని ఓ బ్రోకర్ చెప్పగానే ఓ వ్యక్తి వెనక ముందు చూసుకోకుండా గాగిళ్లపూర్లో ప్లాట్ కొన్నాడు. రిటైర్ అయ్యాక అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశాకే అతనికి అసలు విషయం క్రమక్రమంగా అర్థమైంది. రాత్రి కాగానే సమీపంలోని పరిశ్రమల నుంచి వచ్చే రసాయన కాలుష్యం వాసనలను పీల్చి ఒక్కసారిగా విస్తరిపోయాడు. అయినా చేసేదేం లేక ఉన్న కొద్దిపాటి సొమ్ముతో ఇల్లు కట్టుకొని అక్కడ రసాయన కాలుష్యాన్ని పీలుస్తూ గడిపేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే గాగిళ్లపూర్ చుట్టుపక్కల ప్రజల్లో అధిక శాతం ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కళ్ళు, ముక్కు మంటలు, ఊపిరితిత్తుల సమస్యలతో కొన్నేళ్ల నుంచి బాధపడుతున్నారు. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. సింగరేణి కాలేజీలో జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి ఖమ్మం నుంచి వచ్చి పలానా ఏరియాలో ఫ్లాట్లు తీసుకుందాం అంటే ఈ ఏరియాలో ఫ్లాట్లు ఉన్నాయంటే వచ్చింది. వచ్చినప్పుడు బ్రోకర్లను కనుక్కుంటే ఇది మంచి ఏరియా, గొడవలు ఏముండవు, పొల్యూషన్ గిల్యూషన్ ఏముండదు అంటే మేము తీసుకున్నాం. తీరా చూసిన తర్వాత ఇల్లు కట్టించే టయానికి చుట్టూ కెమికల్ వాసనలు, ఈ ఈ బూడిద ఇటుకల ఫ్యాక్టరీలు, మట్టి ఇటుక ఫ్యాక్టరీలు మొత్తం ఈ చుట్టే ఉన్నాయి. ఏ ఇంటి మీద చూసినా సరే ఒక అరంగుల మందం బూడిద పడుతుంటది ఎప్పుడు. అసలు ఈ వాతావరణం అసలు ఎందుకు ఇది ఇళ్ళ కట్టుకుంటాను పర్మిషన్ ఇస్తారో, వద్దంటే అసలు కొనకుండా ఉండేది. మొత్తం గాగులపూర్లో ఉన్నాయి అన్ని కెమికల్ ఫ్యాక్టరీలు. ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం మొత్తం ఇట్లా మబ్బు లెక్క వచ్చేస్తుంది అనమాట. వాడు వదిలినప్పుడు మొత్తం ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్న కిటికీ సందుల నుంచి వస్తుంటది వాసన. అంత భయంకరమైన వాసన. అంతా ఇంటింటికి రోగిష్టులే ఉన్నారు. ఈ కెమికల్ మాత్రం పొద్దున అన్న సాయంత్రం వదులుతాడు. అది కంపల్సరీ వారానికి 3-4 సార్లు వదులుతుంటాడు. ఆ వదిలినప్పుడైతే ముక్కులు, నొక్కులు ఇవన్నీ మంట. అది తెలిసి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. జనాలు కూడా అట్నే తయారైపోయినారు. ఆ వాసనకి అలవాటు పడ్డారు ఏమో గాని ముక్కులు మంట మండుతాయి, కళ్ళన్ని మంట మండుతాయి. చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా పట్టించుకోవాలంటే వాళ్ళు కూడా మరి ఇల్లు లేనప్పుడు ఫ్యాక్టరీలు అంటే అది వేరే విషయం. చాలా ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇళ్ళ పర్మిషన్ ఇవ్వదు. నువ్వు ఇంటి పర్మిషన్ ఇస్తంటే ఫ్యాక్టరీల పర్మిషన్ ఇస్తంటే ఫ్యాక్టరీలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఉన్న జనాభా అంతా రోగాలతోని ఎన్ని బాధలు పడతానంటే ప్రతి ఇంట్లో ఒక మందుల షాప్ ఉంది. అందుకే మేం చెప్పేదేమిటి అంటే మీరు 2-3 కోట్లు పెట్టి విల్లా కొనేటప్పుడు గాగిళ్లపూర్లో రసాయన కాలుష్య సమస్య గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే ముందడుగు వేయాలి. లేకపోతే ఇదిగో ఈ రిటైర్డ్ ఉద్యోగి ఎదుర్కొన్న సమస్యలే మీకు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా హెచ్ఎండిఏ అధికారులు ఇలాంటి కాలుష్యకారక పరిశ్రమలున్న చోట లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు అనుమతిని నిరాకరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇల్లు లేనప్పుడు ఫ్యాక్టరీలు అంటే అది వేరే విషయం. చాలా ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇళ్ళ పర్మిషన్ ఇవ్వదు. నువ్వు ఇంటి పర్మిషన్ ఇస్తంటే ఫ్యాక్టరీల పర్మిషన్ ఇస్తంటే ఫ్యాక్టరీలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఉన్న జనాభా అంతా రోగాలతోని ఎన్ని బాధలు పడతానంటే ప్రతి ఇంట్లో ఒక మందుల షాప్ ఉంది.